హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 80. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూరమ్మత్త గౌతమ్కి రాజారావు గారి గురించి అలాగే బంగారాజు గురించి చెప్తూ ఉంది. బంగారాజు ఎవరో కాదురా, మీ మావయ్యకి అల్లుడు వరుస అవుతాడు అని అంది సూరమ్మత్త. ఏంటి అని షాక్ అయిపోయాడు గౌతమ్. అవునరా, వాడు రాజాకి మేనల్లుడు వరుస అవుతాడు అని అంది సూరమ్మత్త. అదేంటి అసలు అదెలా? ఒకవేళ అలా అంటే మేనల్లుడు అయితే మామయ్య నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నేను అత్తయ్యని అక్కని అందరినీ అడిగా, వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు అని అన్నాడు గౌతమ్. ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి. మీ మావయ్య కూడా ఈ విషయం మర్చిపోవాలి అనుకుంటున్నారు కాబట్టి అని అంది సూరమ్మత్త. అసలు అంతగా ఏం జరిగింది బామ్మ అని అడిగాడు గౌతమ్. మీ మావయ్య ఆ కాలంలోనే బాగా పెద్ద చదువులు చదువుకున్నాడురా. వాళ్ళ నాన్న అంటే నాకు స్వయాన అన్న తనకి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. మా పిన్నిగారి అమ్మాయి కూతురు అంటే మీ మావయ్యకి మర్దల వరుస అవుతుంది. తనకి చిన్నప్పటి నుంచే మీ మావయ్య అంటే ప్రాణం, చాలా ఇష్టం పెంచుకుందని మాకు అప్పుడే తెలిసింది. మా పిన్ని వాళ్ళు వచ్చి సంబంధం గురించి మాట్లాడారు. కానీ మా అన్నయ్యకి వాళ్ళ నాన్న చేసే పనులు అస్సలు నచ్చేవి కాదు. అయినా కూడా మా అన్నయ్య ఆలోచిస్తాను అని అన్నాడు. కానీ వాళ్ళ నాన్నకి ఆస్తి పిచ్చి వల్ల సంబంధం కుదిరించుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నించాడు. అది మా అన్నయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకనే సంబంధం కుదిరించుకోలేదు. మీ మామయ్యకు కూడా తన మీద అలాంటి అభిప్రాయం ఏం లేదు అని తెలిసింది. ఆ తర్వాత మాకు తెలిసిన వాళ్ళల్లో సీతని చూసి పెళ్లి చేశారు. కొంతకాలం అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత ఎలాగో ఒప్పించి ఆ అమ్మాయికి కూడా వేరే సంబంధాలు చూసి పెళ్లి ఖాయం చేశారు. ఆ రోజు వాళ్ళ నాన్న చేసింది అంతా ఇంతా కాదు, ఊరందరినీ పెళ్లికి పిలిచాడు, ఒక్క అన్నయ్యని తప్ప. తన పెళ్లి రోజే బయటపడింది ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదు అని. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదు అని మీ మామయ్యకి మా అన్నయ్యకి వాడు అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళు వెళ్ళి ఆ పెళ్ళిని అడ్డుకున్నారు. అక్కడ ఏం జరిగిందో అంతగా నాకు తెలీదు, కానీ ఏదో జరిగిందని మాత్రం తెలుసు. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని పెళ్లి మండపంలోనే అవమానించారు అంట. నాకు తెలిసినంత వరకు ఊర్లో వాళ్ళందరూ మా అన్నయ్యని దేవుళ్ళ కొలిచేవారు. మా అన్నయ్య మాట వినకపోయేసరికి ఊళ్ళో వాళ్ళందరూ ఆ కుటుంబాన్ని అక్కడ వ్యతిరేకించి ఉండాలి. ఇంకా ఏవో అలా చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అయిపోయి ఆ పెళ్ళి ఆగిపోయింది అని తనకి తెలిసినంత వరకు చెప్పింది సూరమ్మత్త. సరే బామ్మ, కానీ అది ఎప్పుడో జరిగిపోయింది కదా, మరి ఇప్పుడు మీరాతో వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఎందుకని తన వెనుక పడుతున్నాడు అని అడిగాడు గౌతమ్. మన పూర్వీకులు చేసే తప్పు మనం లేదా మన తర్వాత తరాలు వాళ్ళు భరించక తప్పదు గౌతమ్. అదే మీరా విషయంలో కూడా జరిగింది. మీరా పుట్టాక ఈ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అందరం అనుకున్నాం. మా అన్నయ్య అయితే తెగ మురిసిపోయాడు మీరాని చూసి. కానీ మీరా ఒకరోజు చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి రాజు చెప్పలేదు. కానీ మీరా బంగ్లా దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని ఏవో పూజలు చేస్తూ ఉండేది అని రాజా నాకు ఒకసారి చెప్పాడు అని అంది సూరమ్మత్త. పూజలా? మీరా మనస్థితి తెలిసి కూడా పూజలేంటి బామ్మ? అసలు అంత చిన్నపిల్ల పూజలు చేయడం ఏంటి అని ఒక రకంగా షాక్లో ఇంకో రకంగా ఏమీ అర్థం కాక అడిగాడు గౌతమ్. తను దేనికో భయపడింది అని తెలుసు, తను అలా ఏం చెయ్యదు అని కూడా తెలుసు. అందుకే మేము ఆ విషయాన్ని నమ్మలేదు. కానీ ఊర్లో వాళ్ళు నమ్మారు. బంగారాజు నమ్మించాడు.
అని చెప్పింది సూరమ్మత్త. అంటే ఇప్పుడు బంగారాజు మీరా మీద ఇవన్నీ అభాండాలు వేస్తూ మామయ్యని కూడా అలాగే అందరూ వ్యతిరేకిస్తారని, ఆయన పరువు పోతుందని, ఆ తర్వాత మీరాని తనకిచ్చి చేస్తారని ఏమైనా ప్లాన్ వేసి ఉంటాడా బామ్మ అని గౌతమ్ బంగారాజు ఎలాంటి వాడో, వాడి ఆలోచనని ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, అలాగే బామ్మ ఏమనుకుంటుందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడిగాం. చెప్పలేం గౌతమ్, కానీ ఒక్క విషయం మాత్రం చెబుతా. మా అన్నయ్య ఆస్తికి వారసురాలు మీరా మాత్రమే. ఎందుకంటే చక్రి చదువు పూర్తి చేసుకొని రాగానే తనకి ఆస్తి వద్దని, నా ఆస్తి నేనే సంపాదించుకుంటానని చెప్పి తనకి వచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ పెట్టుకుంటూ శ్రమించాడు. వాడు ఏంటో నిరూపించుకున్నాడు కూడా. అందుకే నాకు చక్రి అంటే అంత గౌరవం అని కొంచెం గర్వంగా చెప్పింది సూరమ్మత్త. బావ అంటే నాకు కూడా గౌరవమే బామ్మ. ఆయన ఏం చెప్పినా చాలా ఆలోచించి చెప్తారు, ఏం చేసినా చాలా ఆలోచించి చేస్తారు. ఎప్పుడూ నాకు మంచి గార్డియన్గా ఉన్నారు. అక్కని పెళ్లి చేసుకున్నాక అక్కని మాత్రమే కాదు, మా అందరినీ కూడా బాగా చూసుకున్నారు. నన్ను కన్విన్స్ చేసి డాక్టర్ చదువుకోవడానికి విదేశాలకు పంపారు. బావ నిజంగా చాలా మంచివాడు అని తన మనసులో ఉన్న అభిమానాన్ని బయటపెట్టాడు గౌతమ్. బావని పొగుడుతూ నిద్రపోవడం మర్చిపోతావేమో, ఇంక పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది, నేను కూడా వెళ్తా అని లేచింది సూరమ్మత్త. అలాగే బామ్మ, గుడ్ నైట్ అని అన్నాడు గౌతమ్. శుభరాత్రి అని అంది సూరమ్మత్త. సరే శుభరాత్రి అని అన్నాడు గౌతమ్. తను వెళ్తూ ఉంటే, బామ్మ ఒక్క నిమిషం అని ఆపాడు గౌతమ్. ఏంట్రా అని గౌతమ్ వైపు తిరిగి అడిగింది సూరమ్మత్త. మీరాని నార్మల్ చేయడంలో కొంచెం సహాయం చేస్తావా అని అడిగాడు గౌతమ్. తప్పకుండా చేస్తా, ఎందుకు చేయను, ఇప్పుడైతే నువ్వు పడుకో అని చెప్పి ఆవిడ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. గౌతమ్ పడుకోవడానికి వెళ్తూ ఉంటే తనకి రూమ్ వెనక వైపు ఎవరో ఉన్నట్టు ఛాయ కనిపించింది, అంటే షాడో కనిపించింది. గౌతమ్ నెమ్మదిగా అడ్డుగా వెళ్ళి తొంగి చూసి ఆశ్చర్యపోతూ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగారు. మరి అక్కడ ఉందెవరు తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే కమెంట్స్ కూడా చేయండి ప్లీజ్. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.